విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలు చూద్దాం. 30 కోట్ల నేతన్నల రుణమాఫీ చేస్తారట. రైతుల నేతన్నలు మాకు ముఖ్యమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీకి శ్రీకారం. IIHTకి కొండా లక్ష్మణ బాపూజీ పేరు. బతుకమ్మ చీరలో కట్టుకునేలా లేవు. మంచి డిజైన్లతో నాణ్యమైన ఇస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఏటా 2 చీరలు ఇస్తారట. అంటే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి సంవత్సరం 2 ఇస్తారట. మిగతా వాళ్ళకి 1 చీర ఇస్తారట. అవి కూడా డిజైన్లు అన్నీ సెలెక్ట్ చేస్తారట. దసరాకి ఇచ్చే బతుకమ్మ చీరలు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన చీరలు కట్టుకునేలా లేవు. అవి ఉత్తగానే పడేసి వాస్తవం కూడా. అది ఎవరు కూడా అది కట్టుకునే కావు, ఉపయోగించుకునే కావు, వాడుకోలే. అవి వేరే వేరే వాడకానికి పక్కన పడేశారు తప్ప ఎక్కడ వాళ్ళు ఇచ్చిన చీరలు కానీ ఆ పైసలన్నీ వృధా అయిపోయినాయి. దానికి సంబంధించి ఆయన నిన్న ఒక నేతన్నలకు సంబంధించి IIHTకి కొండా లక్ష్మణ బాబూజీ పేరు పెట్టారు. దానికి సంబంధించి ఒక ప్రోగ్రాంలో పాల్గొని 30 కోట్ల రూపాయల నేతన్నలకు కొన్ని రుణాలు కూడా మాఫీ చేస్తారంట. దాదాపు 30 కోట్లు పెండింగ్ ఉన్నాయట. ఆ పెండింగ్ రుణాలన్నీ మాఫీ చేస్తారు. రైతులకు ఎట్లా చేసినో మీకు కూడా అట్లా చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇది ఒక వార్త. ఎలక్షన్లు కలెక్షన్లు, ఇది కేసీఆర్ రాజకీయం. అది త్యాగమా? అసలు త్యాగం కొండా లక్ష్మణదే. తెలంగాణ కోసం పోరాడింది ఆయనే. అందుకోసం అన్నీ వదులుకున్నారు. తెలంగాణ సమాజం గుర్తించాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. ఎలక్షన్లు కలెక్షన్లు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. అది త్యాగం అనరు. వాళ్ళ త్యాగం కాదు. అసలైన త్యాగం కొండా లక్ష్మణ బాపూజీది అంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవంగా కూడా అసలైన త్యాగం కొండా లక్ష్మణ బాపూజీదే. కేసీఆర్ వాస్తవంగా బై ఎలక్షన్స్ ఇది అది చేసిండు తప్ప వాస్తవంగా ఉద్యమం చేసిండు. పొలిటికల్ టర్న్ తీసుకుంది ఉద్యమం ఎప్పుడంటే కేసీఆర్ వచ్చాకనే. అంతకుముందు అనేక ప్రజా సంఘాలు, రకరకాల సంఘాల పేరుతో వచ్చిన కానీ రాజకీయ కోణం తీసుకోలే. ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టిండో దాని తర్వాత రాజకీయ పందా తీసుకున్నారో అప్పుడే తెలంగాణ అనే ఉద్యమానికి ఒక ఉనికి వచ్చింది, ప్రాధాన్యత వచ్చింది. అంతకుముందు కూడా ఉంది తెలంగాణ ఉద్యమం. కానీ రాజకీయ టర్న్ తీసుకున్నాక ఉప ఎన్నికలు వ్యవహారము ఇది వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దల్ని కదిలించగలిగింది. విద్యార్థి ఉద్యమాలు, అటు రాజకీయ ఉద్యమాలు, ఈ 2 ప్యారలల్గా ప్రెజర్ తెచ్చినాయి వాస్తవంగా. కానీ దీంట్లో త్యాగం అంతా విద్యార్థి నాయకులది, విద్యార్థి లోకాంది వాస్తవంగా. కానీ కేసీఆర్ ఫ్యామిలీ దాన్ని క్లెయిమ్ చేసుకుంది. ఇలా ఆయన చెబుతుండు కొండా లక్ష్మణ బాపూజీది అసలైన త్యాగం వాస్తవం కూడా. ఆయన పదవిని త్యాగం చేసిండు, ఆస్తులను త్యాగం చేసిండు, ఇల్లును కూడా త్యాగం చేసిండు. మొత్తానికి తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం. ఆయనకి సరైన గుర్తింపు దక్కలేదనేది ఆయన పేరు పెట్టారట, కొండా లక్ష్మణ బాబూజీ పేరు IIHTకి. ఇది ఒక వార్త. 4 వారాల్లోగా తేల్చండి. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తీర్పు. అప్పీలుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్. న్యాయ నిపుణులతో చర్చలు. ధర్మాసనాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని కడియం శ్రీహరి చెబుతుండు. లేదా 4 వారాల్లోగా తేల్చండి, లేదా మేమే సుమోటోగా విచారణ చేపడతాం. స్పీకర్ను ఆదేశించిన హైకోర్టు. ఇది కాంగ్రెస్ చంపెట్టని కేటీఆర్ అంటాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన 3 ఎమ్మెల్యేలు పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన KP వివేకానంద గౌడు, అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఇద్దరు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని. దానిపైన నిన్న తీవ్రమైన వాదోపవాదాలు జరిగినాయి కోర్టులో. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి. 4 వారాల్లోగా ఏంది వాళ్ళపైన అనర్హత వేస్తారా వేయరా తేల్చండి, లేదంటే మేమే సుమోటోగా తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్ను ఆదేశించింది. దానిపైన ఆ 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అనౌన్స్ చేసిన అప్పీలుకు పోయే ఆలోచన కూడా చేస్తాము అని చెప్పి. కానీ హైకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, స్పీకర్ కూడా ఎట్ ద సేమ్ టైం ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీని సూచన చేయొచ్చు కానీ ఆర్డర్ చేయకూడదు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్ పైన అప్పీలుకు పోయే అవకాశం ఉంది. అప్పీల్లో వాళ్ళకి, ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చింది, ఇది సింగిల్ జడ్జి ఇచ్చారు. సింగిల్ జడ్జి పైన బెంచ్కి పోయే అవకాశం ఉంది. బెంచ్లో మళ్ళా ఏమొస్తుందో తీర్పు అనివార్యం, చెప్పలేము మనం. కాబట్టి ఇది ఎంతవరకు నిలబడుతుంది? ఎందుకంటే 4 వారాలు అన్నారు. ఒక జడ్జిమెంట్ ఏదైనా వస్తే 4 వారాలు అప్పీల్ టైమే ఉంటుంది. అప్పీల్ టైం కాకముందే అమలు చేయాలనేది పెట్టారు ఇందులో. ఇది ఒక లీగల్గా టెక్నికల్గా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పీల్ టైము వరకు ఏం యాక్షన్ ఉన్నా లేకపోయినా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అప్పీల్ టైం అట్లా ఉండగానే వీళ్ళు నువ్వు తీసుకుంటావా లేవా 4 వారాల్లో, లేదంటే నేనే సుమోటోగా తీసుకుంటానని హైకోర్టు చెప్పింది. అది ఒక రకంగా
బెంచ్కి పోయినప్పుడు ఈ జడ్జిమెంట్ని స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కొంత న్యాయ నిపుణులు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆర్డర్ చేసే అధికారం లేదు స్పీకర్కి, సూచన చేయొచ్చు. సూచన వరకే కానీ మీరు తీసుకుంటారా మేము సుమోటో తీసుకుంటారా అని బెదిరించే కార్యక్రమం, ఆర్డర్ చేసే కార్యక్రమం, ఒక రకంగా థ్రెటన్ చేసే కార్యక్రమం ఒక కాన్స్టిట్యూషనల్ వార్డు ఇంకో కాన్స్టిట్యూషనల్ వార్డుని చేయటానికి కుదరదు అనేది న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఈ యాంగిల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదైతే అప్పీల్కి పోతే ఇట్లా వాళ్ళకి స్టే వచ్చే అవకాశం ఉండొచ్చు అనేది అంటున్నది. ఎంతవరకు ఉంటుందో చూడాలి, కానీ చూడాలి ఏం జరిగింది అనేది. ఇది వార్త. వెలుగు పేపర్ చూద్దాం. వరద బాధితులకు 16,500 రూపాయలు, జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు. వరద బాధితులకు ఇంతవరకు 10,000 ఉండేది, దాన్ని ఇప్పుడు జరిగిన నష్టాన్ని చూసి ఇంకొక 6,500 పెంచి 16,500 ఇస్తామని చెప్తుండు. ఇల్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000, తడిసిన ప్రతి గింజ కొంటాం. తడిసిన కొట్టకపోయిన సర్టిఫికేట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్ ఏర్పాటు చేసినాం. బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని వెల్లడి చేసిండు శ్రీనివాసరెడ్డి గారు. రెవెన్యూ మినిస్టర్ నిన్న వరద బాధితులపైన ప్రెస్ మీట్ పెట్టిండు. 10,000 నుంచి 16,500కు పెంచారట. ఇళ్ళు కొట్టకపోయి ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాము. 10,000 రూపాయల పంట నష్టపరిహారానికి ఎకరానికి ఇస్తాం. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. హెల్త్ ఇన్సూరెన్స్పై జిఎస్టీ వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించాలి. 54వ జిఎస్టీ కౌన్సిల్లో మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి చెప్పిండు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన. హెల్త్ ఇన్సూరెన్స్ పైన వాస్తవంగా ఇన్సూరెన్స్ పైనే అసలు జిఎస్టీ ఎత్తేయాలి అని చెప్పి వాళ్ళకు సంబంధించి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుడే ఆర్థిక మంత్రికి లెటర్ రాసిండు నితిన్ గడ్కరీ. గతంలో లెటర్ రాసిండు. నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. ఇన్సూరెన్స్ పాలసీల పైన జిఎస్టీ విధించొద్దు అని రాసిండు. అదే నిన్న చర్చ కూడా జరిగిందట జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో. మన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టీ ఎత్తేయాలి, వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి పూర్తిగా ఎత్తేయాలి, మిగతా వాళ్ళకి 5% తగ్గించాలని ప్రపోజల్ పెట్టారట. ప్రభుత్వం దానిపైన మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిందట ఏం చేయాలనేది. ఇది ఒక వార్త. రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, నష్టం అంచనా అనంతరం బాధితుల అధికారులతో సమావేశం అట. బాధితులతోనే అధికారులతోనే కూడా సమావేశం ఉంటుందట. తెలంగాణ ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. 6 సభ్యులతో కూడిన బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అడ్వైజరు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆపరేషన్స్ అండ్ కమ్యూనికేషను కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఇది రేపు తెలంగాణలో జరిగిన వరద నష్టానికి సంబంధించిన అంచనా వేయడానికి కేంద్ర బృందం 6 కమిటీ సభ్యులతోనే ఒక బృందం వస్తుందట. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి మొత్తం వరద అంచనా వేస్తారట. వరద బాధితులతోనే సమావేశం అవుతారు, ప్లస్ ఆ ప్రాంత అధికారులతో కూడా సమావేశం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజలతో కూడా మాట్లాడి ఏ మేరకు నష్టం జరిగింది, ఏం చేయాలనే అంచనాకి వచ్చే అవకాశం ఉందట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది వెలుగు పేపర్. ఓకే, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ లక్కీ పోస్ట్ అట. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పిసిసి చీఫ్. రాజకీయంగా కలిసి వస్తుండటంతో ఫుల్ డిమాండ్. 6 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండేలా పార్టీ కసరత్తు. లంబాడ, మాదిగ, మైనార్టీ, గొల్లకుర్మ, కమ్మ, రెడ్డికి చోటు. ఇది మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్ అయిండు. అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్ అయిండు. ఇట్లా బట్టి విక్రమార్క గారు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే పెద్ద స్థాయికి పోయిండు. మొత్తానికి అంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్కీ పోస్టు, దాన్ని సెలెక్ట్ అయిన వాళ్ళు ఏదో ఒక రకంగా పెద్ద పొజిషన్కి పోతున్నారు కాబట్టి ఆ పోస్ట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారట. 6 ఉండేటట్టు పెట్టుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్లు. దాంట్లో ఒక లంబాడాట, మాదిగ, మైనార్టీ, గొల్లకుర్మ, కమ్మ, రెడ్డికి చోటు ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది ఒక వార్త. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తాం. గతంలో ఒకలా ఇప్పుడు అలా తీర్పు. కడియం
పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఫైర్ అయిందట. హైకోర్టు తీర్పు అయినా అప్పీల్కి వెళ్తారు, అయిపోయాయి కథ. ఇక ఆ తీర్పు ఉంటుంది. అప్పీల్కి వెళ్తే అప్పీల్ మళ్ళీ పెండింగ్లో పడితే ఆ కథ నడుస్తూ ఉంటుంది. స్టే వస్తే రావచ్చు, లేదంటే వాయిదాల మీద వాయిదాలు మళ్ళీ ఒక 2-3 నెలలు డేకిచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమైందో చూడాలి. ఇది వెలుగు సంబంధించి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. సాక్షి పేపర్ చూద్దాం. ఇది సేమ్ ఎమ్మెల్యేలదే ఇచ్చిండు. ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్లు స్పీకర్ ముందుంచండి. 4 వారాలు గడువు ఇస్తున్నాం. ఇరుపక్షాల వాదాలకు సంబంధించి విచారణ షెడ్యూల్ రూపొందించండి. రిట్ అధికార పరిధి చాలా విస్తృతమైంది. సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. అసెంబ్లీ కాల పరిమితి పూర్తయ్యే వరకు స్పీకర్ వేచి చూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి కీలక తీర్పు ఇచ్చారట. ఈ కీలక తీర్పులో నాకు తెలిసి అప్పీల్కి పోయే అవకాశం అయితే ఉంది. పిఎస్సి చైర్మన్గా ఫిరాయింపు ఎమ్మెల్యే అట. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పదవి ఇచ్చారు. ప్రతిపక్ష నేత సూచించిన వారికి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చే ఆనవాయితీకి చెల్లి చిట్టి అయిందట. అంచనాల కమిటీ చైర్మన్గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కె శంకరయ్య, 3 అసెంబ్లీ కమిటీలు నియమించిన స్పీకరు పిఎస్సి చైర్మన్ నియమించాలని హరీష్ రావు నిన్న డిమాండ్ చేసిండు. ప్రభుత్వం ఎప్పుడు నియమిస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అని. ఆయన అన్నడో లేదో నిన్న అనౌన్స్ చేసేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు కుత్బుల్లాపూర్ నుంచి అరికపూడి గాంధీ. ఆయనకి పిఎస్సి చైర్మన్గా ఇచ్చారు. ఆనవాయితీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని పిఎస్సి చైర్మన్గా ఎన్నుకోవడం ఆనవాయితీకి వస్తుంది. కానీ బీఆర్ఎస్ వచ్చాక అది కూడా తొంగలో దొక్కింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అదే కథ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన అనే పేరు కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఆయనకి ఇచ్చి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి ప్రతిపక్ష పార్టీ కిందనే అని కాంగ్రెస్ చెబుతుంది. లేదు ఆయన మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చారని బీఆర్ఎస్ చెబుతుంది. ఏది అయినప్పటికీ పిఎస్ చైర్మన్గా ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అయితే బగ్గున అంటుంది అట్లెట్లా ఇస్తారని. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ అట. దాని అభివృద్ధిని వేగవంతం చేయండి. భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతన్నకు చేతి కింద 290 కోట్ల చెక్కును విడుదల చేస్తున్న సీఎం రేవంత్, మంత్రి తుమ్మల. కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ అట. రాజధాని హైదరాబాద్ శివార్లో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా పరిశ్రమల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను వీలైన త్వరగా కల్పించాలన్నారు. ముచ్చెర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రణాళికలపై సోమవారం సాయంత్రం మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీశైలం హైవే రోడ్లో ఉన్న ముచ్చెర్ల ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అక్కడనే స్కిల్ యూనివర్సిటీ, అక్కడనే హెల్త్ హబ్బు, అక్కడనే గ్రీన్ ఫార్మాసిటీ అట. ఏదో చెప్తుండే. మొత్తానికి గ్రీన్ ఫార్మాసిటీతో ప్రజలకి కాలుష్య రహితంగా అట. ఏడుంటుంది కాలుష్య రహితంగా? అంతా కాలుష్యం ఉంటుంది. కాలుష్యం లేకుండా ఏడుంటుంది? ఫార్మా పెట్టి వాళ్ళు అడ్డగోలుగా మొత్తం భూమిలో ఉన్న నీళ్లను కూడా, గ్రౌండ్ వాటర్ను కూడా పొల్యూట్ చేస్తారు. జరుగుతుంది, చూస్తున్నాం మనం. మరి ఆయన చెబుతుండు గ్రీన్ ఫార్మాసిటీ అట. ఆ గ్రీను లేదు, ఓన్లీ ఫార్మాసిటీ ఉంటుంది, గ్రీన్ ఉండదు, ఉట్టిదే. ఇది మొత్తానికి ప్రజల నెత్తిపైన కాలుష్యాన్ని దింపడం తప్ప ఏం లేదు ఇందులో. చంద్రబాబు అనుభవంతో విజయవాడ ప్రజలను కాపాడారు. పార్టీ మారడంపై అవసరం వచ్చినప్పుడు చెబుతా. తుఫాన్ ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైనప్పటికీ వరదలోనే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుది. ఆయన అనుభవంతో సహా కార్యక్రమాలు భారీగా నిర్వహించి ప్రజలను కాపాడారు.
ఆయనకు నా ధన్యవాదాలంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఇది తిరుపతి పోయిండు మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఆయన చంద్రబాబు నాయుడిని ప్రశంసించిండట. వరదలలో చంద్రబాబు చాలా అనుభవంతో ప్రజల్ని గట్టెక్కించిండని. మరి అక్కడ బాధితులని అడిగితే తెలుస్తుంది గట్టెక్కించిండా లేదా అనేది. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. మీరు తేలుస్తారా మేము తేల్చాలా? ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలి, వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి, వివరాల నివేదికను రిజిస్ట్రార్కి అందించాలి, లేదంటే మేమే సుమోటోగా విచారణ జరిపి తీరుస్తాం. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోలేవు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం బీఆర్ఎస్ నేతలు కౌశిక్, వివేకానంద పిటిషన్లపై తీర్పు విజయసేన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు తేలుస్తారా మేము తేల్చాలా? మీరు తేల్చరు, వాళ్ళు తేల్చరు. ఎందుకంటే మళ్ళా దీనిపైన అప్పీల్కి పోతారు. మీరు తేల్చేదానికి అవకాశం 4 వారాలు గడువు ఉంటుంది అప్పీల్కి పోయి డివిజన్ బెంచ్కి పోతారు. డివిజన్ బెంచ్లో మళ్ళీ ఏదో ఒక స్టే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముందు పడేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. మరి ఏం జరిగిందో చూడాలి. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు వస్తాయట. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని వీళ్ళు చెబుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా ఇవాళ ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి గొడ్డలు పెట్టాట, ఈ తీర్పు చెంప పెట్టాట, రకరకాల చెబుతారు. మరి ఇదే ఇక్కడ ఎవరికి ఫిరాయింపు ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ పదవట. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేట్ చేయకపోయినా అరకపూడి గాంధీ న్యాయకం చరిత్రలో తొలిసారి అధికార పార్టీ వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారని గగ్గోలు పెడుతుందని నమస్తే తెలంగాణ పత్రిక. ఫిరాయింపు ఎమ్మెల్యేకి పిఎస్సి పదవి ఇస్తేనే మీరు ఈ స్థాయిలో ఇబ్బంది అంటే గగ్గోలు పెడితే, మీరు తెలుగుదేశం పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని రాజ్భవన్కు డైరెక్ట్గా కారులో ఎక్కించపోయి మంత్రి పదవి ఇచ్చారుగా. మరి ఆయన ఫిరాయింపు కాదా? ఆయన వేరే పార్టీ కాదా? ఫిరాయించిన వ్యక్తికి ఆ రోజు ఎట్లా ఇచ్చారు ఎమ్మెల్యేకి మంత్రి పదవి? డైరెక్ట్ మంత్రి పదవి, పిఎస్సి చైర్మన్ కూడా కాదు. మరి మీకు ఒక న్యాయము, వేరే పార్టీకి ఒక న్యాయమా? అంటే మీరు చేస్తేనే ఫిరాయింపు కాదు. ఫిరాయింపు చేస్తే ఎవడు చేసినా తప్పే అది. వాస్తవంగా దానిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫిరాయింపులకి పురికొల్పింది, ఫిరాయింపులకు నాంది పలికింది బీఆర్ఎస్ పార్టీయే. పశువులను సంతలో పశువులను కొన్నాడు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడు. ఇవాళ మీరు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. హైకోర్టు తీర్పు చంపపెట్టు. మీకు లేదా మరి చంపపెట్టు? మీరు జాయిన్ చేసుకోలే? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీలో గెలిచారు? కాంగ్రెస్ పార్టీ కాదు, మహేశ్వరం నుంచి. ఎట్లా మంత్రి ఇచ్చారు మొన్న? తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలరా 2014లో. ఆయనకు మంత్రి పదవి ఇలే. అంటే డైరెక్ట్గా ప్రభుత్వంలో తీసుకొని మంత్రి పదవి ఇస్తే లేని తప్పు. అంటే అట్లాంటి ప్రొవొకేషన్ చేసి, అట్లాంటి వాతావరణాన్ని, అట్లాంటి కల్చర్ని డెవలప్ చేసి ఇవాళ మీరు గగ్గోలు పెడితే ఎవడు కనికరిస్తారు? ప్రజలు మీ పక్షాన్ని ఎట్లా ఉంటారు? నిజంగానే మీరు ఇవాళ నైతిక విలువలు పాటించుంటే, కనీస విలువలు పాటించుంటే ఇవాళ మీకు మద్దతు ఉండేది ప్రజల నుంచి. మీరే దానికి పునాది చేశారు. మాకు అడ్డు అదుపు ఎవడు లేడు, మమ్మల్ని అడిగేటోడు లేడని అటు తలసాన్ని, ఇటు ఆమెని సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని పదవులు ఇచ్చి, మిగతా నాయకులు కూడా పదవులు ఇచ్చి కండోలు కప్పి ఇవాళ మీరు గగ్గోలు పెడితే ఎవడింటాడు? ఎవడు మీ గోస మాట్లాడేది చెప్పేది? పెంట్లవెల్లిలో జీరో మాఫీ అట. 499 మందిలో ఏ ఒక్కరికి వర్తించలేదు. సొసైటీ ఎదుట రైతులు బైఠాయింపు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి సింగిల్ విండోలో 499 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఏ ఒక్కరికి మాఫీ కాలేదని రైతులు వాపోయారు. 3 విడతల్లో ఒక్క రైతుకు కూడా మాఫీ కాకపోవడం గమనార్హం. వినతులు ఇచ్చినా కార్యాలయం చుట్టూ తిరిగిన నెల రోజులుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం రైతులు పిఎస్సిఎస్సి ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసనలో విండో చైర్మన్ విజయ రామారావు, బీఆర్ఎస్ నాయకులు రాజేషు, సురేంద్ర గౌడ్, వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు. పెంట్లవెల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా మొత్తం 499 మందిలో ఒక్కడు కూడా రాలేదు రైతులు. ఒక్క రైతుకు కూడా రైతు రుణమాఫీ రాలేదు. అధికారుల చుట్టూ తిరిగారట, పిఎస్సిఎస్ చుట్టూ, ఏఓల చుట్టూ. వాళ్ళకేం తెలిసింది పాపం? జీవో ఇస్తే కదా వాళ్ళు చేసేది. ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లే. మొత్తం సొసైటీలో ఒక్క లోను కూడా రుణమాఫీ కాకపోతే కనీసం అధికారులు రిపోర్ట్ చేయాలి కదా అని. పట్టించుకోతే వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఇది మొత్తానికైతే రైతు రుణమాఫీ కథ మళ్ళీ అడుగును పెట్టారు. ఈ వరదలను చూపించి రైతు రుణమాఫీని ఎగ్గొట్టే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతుందా అనేది కూడా
మనకు అర్థమైంది. 6 గ్యారంటీలు ఇటు రైతు రుణమాఫీ సాప కింద చుట్టి పక్కన పడేస్తారనే ఒక అనుమానం అయితే వస్తుంది రైతులలో, ప్రజలలో. ఎందుకంటే దాని గురించి మర్చిపోయారు. 2 లక్షల రూపాయలకు పైన ఉన్న రైతులకు సంబంధించి ఇంతవరకు రుణమాఫీ కాల వాళ్ళకి ఏందో విధి విధానాలు లేవు, వాళ్ళని పట్టించుకున్నట్టు లేడు. ఇలా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి రైతులు వచ్చింది. మేము రుణమాఫీ చేసినాం, దేశంలో ఓడి చేయలేదని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక వార్త. పార్టీ మారితే క్రిమినల్ కేసులు పెట్టాలి, వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి, కోనమనేని డిమాండ్ చేస్తాడు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలు చేరే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని ఆటోమేటిక్గా రద్దు చేయాలని, పైగా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసినందుకు వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లో సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ నేతలతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. పార్టీ మారితే పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వ రద్దుతో పాటు ప్రజలను మోసం చేసినందుకు క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని కోనమనేని చెప్తుండు. మరి పార్టీని ఫిరాయింపజేసింది మీరు అలయన్స్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే. పార్టీ ఫిరాయింపులు చేస్తుంది మీ అలయన్స్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరికి డెడ్ లైన్ ఇస్తుండ్రో, ఎవరికి వార్నింగ్ ఇస్తుండ్రో కానీ కోనమనేని సాంబశివరావు గారు గట్టిగా చెప్పిండు. పార్టీ మారిన వాళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టాలా, అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ అని చెప్పి చెప్తుండే. ఇది ఒక మంచి సాంప్రదాయం, వాస్తవంగా పెట్టాలి కూడా క్రిమినల్ కేసులు. ప్రజలు ఎన్నుకున్న ప్రజల అభిమతాన్ని, ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించకుండా ఇంకో పార్టీలో జాయిన్ అయితే ప్రజలు మోసం చేసినట్టు కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే, సభ్యత్వం కూడా రద్దు చేయాలి. వాస్తవంగా రుణమాఫీపై లెఫ్ట్ పార్టీలు దొంగ నిద్ర. రుణమాఫీ విషయమై రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతూ ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండగా వామపక్షాలు దొంగ నిద్రపోతున్నాయి. వాటితో పాటు రైతుల బాగు కోసం అంటూ చలమణయ్యే ఎన్జిఓ సంఘాలు రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పించబోతున్నామని మేధావి బృందాలు అన్నీ దొంగ నిద్రలు పోతున్నాయి. రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా ఒకే దఫలో తాము గత డిసెంబర్ 7న అధికారానికి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేయగలమని కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ పేపర్లపై రాసి ఇంటింటికి తిరిగి ఇచ్చిన మాట అమలు కాలేదని వీరందరికీ తెలుసు. ఆ ప్రకారం చేయని ప్రభుత్వం ఆగస్టు 15 అంటూ కొత్త గడువు పెట్టింది. అనగా గడువును 8 నెలలు పొడిగించిందన్నమాట. ఈ 3 వర్గాల వారు బహుశా ఇది కొత్త ప్రభుత్వం కదా, ఇంకా కుదుట పడాలి కదా, ఆగస్టు 15 వరకు వేచి చూద్దామని అనుకొని ఉండొచ్చు. అదే కానీ జరిగి ఉంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆగస్టు 15 గడువు గడిచి మరో నెల కావస్తుంది. ఇది వాస్తవంగా లెఫ్ట్ పార్టీలు కానీ, సోకాళ్ళు మేధావులు కానీ, సోకాళ్ళు రైతు సంఘాలు కానీ ఎవడు మాట్లాడలే. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ పైన లెఫ్ట్ పార్టీలుతో పాటు సోకాళ్ళు మేధావులు కూడా దొంగ నిద్ర పోతున్నట్టే అనుకోవాలి. ఎవడు మాట్లాడలే దానిపైన. ఏ కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడలే, లెఫ్ట్ పార్టీలు ఒక్కడు కూడా నోరు తెరిచి మాట్లాడు రైతుల గురించి. వాళ్ళు అసలు రోడ్డు మీదకి రావడం మర్చిపోయారు లెఫ్ట్ పార్టీలు. దీనికి సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో ఇచ్చారు ఆర్టికల్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇది ఒక వార్త. లక్షెట్పేట సబ్ రిజిస్టార్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్లట. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తొంగలో దొక్కిన గత లక్షెట్పేట సబ్ రిజిస్టారు నామకే వాస్తే ఐజీఆర్ఎస్ ఆదేశాలు. ట్రాన్స్ఫర్పై వెళుతూ అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన గత లక్షెట్పేట సబ్ రిజిస్టార్ మధుర టౌన్షిప్లో ప్లాట్స్ కొన్న వారికి బిల్డింగ్ పర్మిషన్లు, కరెంట్ కలెక్షన్లు, ఇంటి నంబర్లు, వాటర్ కనెక్షన్లు ఎవరిస్తారు? ఐజీఆర్ఎస్ మెమో G2/257/2019ని ఉల్లంఘించిన గత లక్షెట్పేట సబ్ రిజిస్టార్ అంకిత్పల్లి, లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీల్లోని సర్వే నెంబర్ 109, 138, 394, 395లో అక్రమ వెంచర్లు, డిటిపిసి అనుమతులు లేకుండా ప్లాట్ల అమ్మకాలు, తక్కువ ధరలకు ప్లాట్లు, విదేశాలకు టూర్లు, లక్కీ డ్రా ఆఫర్లతో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ అంటూ సామాన్య జనాలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వెంచర్ల యాజమాన్యం పట్టించుకోని డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ అధికారులు, నోటీసులకు పరిమితమైన గ్రామ పంచాయతీ అధికారులు. ఇది నోటీసులకు పరిమితం అవుతారు, వాళ్ళకి ఇచ్చే తాయిలాలు రాగానే కామవుతారు.
ఏ అనుమతి లేదా, డిటిసిపి లేదు, గ్రామ పంచాయతీ లేదు, ఏ అనుమతి లేకుండా వాడు యథేచ్ఛగా మధుర టౌన్షిప్ అని పెట్టి పెద్ద పెద్ద యాడ్లు వేసి ఆఫర్లు పెట్టి విదేశీ టూర్లట, గోల్డ్ కాయిన్లట, ఈ ఆశ చూపించి ప్రజలను మోసం చేసి అన్నీ అమ్ముకుండా బయటపడ్డాడు. ఈ అన్నీ అమ్ముకొని బయటపడదాకా అక్కడ ఉన్న డిపిఓ కానీ, డిఎల్పిఓ కానీ, ఎంపీఓ కానీ, ఎండిఓ కానీ ఎవడూ మాట్లాడలేదు. ఎందుకంటే మేమేలు తీసుకున్నారు, అరవకుండా ఉన్నారు. ఇలా కొనుక్కున్న బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వెంచర్లో కొనుక్కున్నదికి ఆ వెంచర్కి అనుమతులు లేవు, ఆ వెంచరు చెల్లదు, ఆ వెంచర్ అక్రమం అని ఇలా వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్ కానీ, నాలా పర్మిషన్ కానీ ఏది ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు అగమ్యగోచరం. లక్షెట్పేట సబ్ రిజిస్టార్ అట, వాడు పోయే ముందు, ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మొత్తం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ అని చేసి సంచి నింపుకొని పోయిండు. అటు వాడు బాగానే ఉండు, ఇటు ఎంపీఓ బాగానే ఉండు, డిపిఓ బాగానే ఉండు, వాళ్ళు సంచులు నింపుకోండు. కానీ ఎవరైతే ప్రజలు బాధితులు కొనుక్కున్నారో అక్కడ ప్లాట్లు, వాళ్ళు ఇలా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అది చెల్లుబాటు కాదు, అసలు అది ప్లాటే కాదు, అది వెంచరే కాదు అని ఇవాళ చెప్తారు. మరి ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయారు? ఇంత పెద్ద హోర్డింగ్లు పెట్టి ఆఫర్లు పెట్టి అమ్ముతుంటే ఈ మధుర టౌన్షిప్ ఎవడు, దీనికి ఏం పర్మిషన్ ఉంది అని సీజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలే? ఆపే ప్రయత్నం ఎందుకు చేయలే? ఒక పేపర్ ప్రకటన ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఉన్న డిఎల్పిఓ కానీ, డిపిఓ కానీ, ఎంపీఓ కానీ ఈ మధుర టౌన్షిప్ ఫేకు, దీనికి పర్మిషన్స్ లేవు, ఎవరు ప్రజలారా కొనుక్కోవద్దు అని మీరు ఎందుకు పేపర్ పబ్లికేషన్స్ ఇవ్వలేదు? ఎందుకు జనాలను అవేర్నెస్ చేయలేదు? ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేదు? అంటే దీని వెనక పెద్ద ఎత్తున లంచాలు చేతులు మారిని ప్రజలను బకరాలు చేశారు. కాబట్టి ఎవడైతే ట్రాన్స్ఫర్ అయ్యే ముందు చేసిన సబ్ రిజిస్టార్ ఎవడైతే ఉండో వాడిని అరెస్ట్ చేసి లోపటేయాలి, వాడి ఆస్తులన్నీ రికవరీ చేయాలి. అక్కడ ఉన్న ఎంపీఓ కానీ, డిపిఓ కానీ, డిఎల్పిఓ పైన కూడా చర్యలు తీసుకుంటే ఇగో ఇట్లాంటివి జరగకుండా. ఒకవైపు హైడ్రా పేరుతో చెరువుల్ని, కుంటల్ని, బఫర్ జోన్లని కబ్జా చేశారని ఎక్కడెక్కడ కూల్చుతుంటే, ఇంకొక వైపు మళ్ళీ అదే తతంగం నడిపిస్తుంటే ఏం చేయాలి? లక్షెట్పేట, మంచిర్యాల జిల్లా. ఇది ఆదాబ్ హైదరాబాదు ఒక రిపోర్ట్ చేసింది. దానికి సంబంధించి ఆయన సబ్ రిజిస్టార్ ఒక ఎవరని ఇచ్చాడు చూద్దాం. లక్షెట్పేట సబ్ రిజిస్టార్ అప్పుడున్నాడు ఏమిస్తాడు? ఈ యొక్క సర్వే నెంబర్లో ఏర్పాటు చేసిన వెంచర్లో అక్రమ లేఅవుట్లని, ఇందులో ఏర్పాటు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుంచి మాకు నోటీసులు కూడా రావడం జరిగింది. నోటీసులు కూడా వచ్చినాయట. అంటే కాగితాల మీద ఉంటాయి అన్నీ, కానీ మీరు చేసేది లంచాలు వస్తాయి కాబట్టి చేస్తారు. కానీ సంబంధిత లేఅవుట్ యాజమాన్యం వారు తహసీల్దార్ దగ్గర నాలా కట్టుకొని వస్తే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని మాకు ఎక్కడా ఆదేశాలు లేవు. కావున మేము రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసినాం. నీకేందు సంచి నింపుకుంటూ పోతావు? ఇలా కొన్ని కుటుంబాలు బజారున పడ్డాయి. వాడు చూడు ఎట్లా చెబుతుండో, మాకు నోటీస్ అయితే వచ్చినాయి కానీ తహసీల్దార్ దగ్గర నాలా ఫీజు కట్టుకొని వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని అందులో లేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్. నీ అయ్యదా అది? నీ అయ్య జాగిరా? అక్రమంగా వెంచర్ వేస్తున్నారని తెలుసు, నీకు నోటీస్ ఇచ్చారని తెలుసు. అదే ఒక పేదవాడికి సంబంధించి ఏదన్నా ఇల్లు ఇవ్వని పోతే నువ్వు ఎన్ని అడ్డంకులు పెడతావు? ఏదైనా రిజిస్ట్రేషన్ చేయమంటే లేదు ఇది నాకు లెటర్ ఉంది నేను చేయనట్టు. నీకు గ్రామ పంచాయతీ కార్యదర్శి లెటర్ ఇచ్చాక కనీసం వివరణ అడగాలి కదా. తహసీల్దార్ దగ్గర నుంచి నాలా కట్టుకొని వచ్చారు, చేయాలా లేదా, మీరేమైనా అప్రూవల్ ఇచ్చారా లేదా అనేది అడగకుండా నీకు సంచి నిండింది కాబట్టి, నీ కడుపు నిండింది కాబట్టి ఇస్తే ఇలా పేద ప్రజల పొట్టగొట్టినావు. నువ్వు వీడిని దేశపై అరెస్ట్ చేయాలి. మళ్ళా తీయట మాటలు చెప్తుండు. ఇల్లీగల్ లేఅవుట్లకు నోటీసులు ఇచ్చాం. జిల్లా పంచాయతీ అధికారి మంచిర్యాల నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొని డబ్బులు తీసుకున్నావు. నాయన నువ్వు నీ ఇంట్లో ఆస్తి పోతే అట్లా ఉంటావా? నీ ఇంట్లో ఏదైనా వస్తువు పోతే అట్లా ఉంటావా? నోటీస్ ఇచ్చినా, వదిలేసిన, కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లుగా అది వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తావా? మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటావా? నోటీస్ ఇచ్చినట్టు వదిలేసినట్టు డబ్బులు వచ్చినాయి మూట కట్టుకుని ఇంట్లో పెట్టుకోండు. నోటీస్ ఇవ్వటం ఏంది? వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టలే? వాళ్ళపైన వాళ్ళ మధుర టౌన్షిప్ అని పబ్లిసిటీ ఎందుకు చేయాలి? ఇది ఫేకు, దీనికి పర్మిషన్ లేదు, మీరు ఎవరు కొనొద్దని ప్రజలను ఎందుకు చైతన్యం చేయలేదు? అది చెప్పరు. మేము నోటీస్ ఇచ్చినాం, మా పని అయిపోయింది, చేతులు దులుపుకున్నాం. ఏమంటాడు? నాకు నోటీస్ వచ్చింది కానీ ఇట్లా ఆ పదం లేదు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేసిన, నాలా అనే పదం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసిన. ఎవడికి వాడు సంచులు నింపుకొని, జేబులు నింపుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇంతమంది డాక్యుమెంట్లు పాపం వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరిని రోడ్డున పడేశారు. ఇది మంచిర్యాల జిల్లా లక్షెట్పేట తహసీల్దార్ కార్యాలయంలో సబ్ రిజిస్టారు పంచాయతీ కార్యాలయంలో జరిగిన మతలబు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో గమనించిన వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.